అందరికీ నమస్కారం. మంగళవారం డైలీ పంచాంగం, డైలీ రాశిఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శుభతిథి పంచాంగం ఏప్రిల్ 16, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తిథి అష్టమి మధ్యాహ్నం 1:28 వరకు. నక్షత్రం పుష్యమి తెల్లవారు 5:13 వరకు. యోగం ధృతి రాత్రి 11:16 వరకు. వర్జ్యం రాత్రి 7:29 నుండి రాత్రి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:21 వరకు. రాత్రి 11:06 నుండి రాత్రి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి ఉదయం 10:42 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి తెల్లవారుజామున 5:15 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:17 నుండి రాత్రి 12:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఈ రోజు డైలీ రాశిఫలాలు. మేషరాశి, మీరు మీ లోపాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. పాత అప్పులు తిరిగి చెల్లించాలనే ఒత్తిడికి లోనవుతారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మీరు మీ స్నేహితుల కోసం కొన్ని బహుమతులు కొనుగోలు చేయవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. వృషభరాశి, మీ కార్యాలయంలో ప్రజాదరణ పెరుగుతుంది. మీ వైవాహిక బంధంలో ప్రేమ పెరుగుతుంది. మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తిని కనబరుస్తారు. కొన్ని సంక్లిష్టమైన డబ్బు విషయాలు పరిష్కరించబడతాయి. మిథునరాశి, ఈ రోజు మీ దినచర్య అసంఘటితంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీరు ఆర్థిక సంబంధిత విషయాలలో నష్టాన్ని ఎదుర్కోవచ్చు. మీరు మార్కెటింగ్ సంబంధిత పనులలో లాభాలను పొందుతారు. మీ ప్రేమ సంబంధం గురించి మీరు సందేహించకూడదు. మీరు ధార్మిక కార్యక్రమాలలో ఆసక్తిని కలిగి ఉండాలి. కర్కాటక రాశి, ఈరోజు మీరు కార్యాలయంలో గణనీయమైన గౌరవాన్ని పొందుతారు. మీరు కొత్త విషయం నేర్చుకుంటారు. ఈరోజు ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉన్నత స్థాయి పరిశోధన పనిలో పాల్గొనవచ్చు. కొన్ని సమస్యలపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. సింహరాశి, రాజకీయాలకు సంబంధించిన వారికి ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తుంటే ఖచ్చితంగా మీ బడ్జెట్ను గుర్తుంచుకోండి. మీరు సమాజంలో అవమానాల వంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. తలనొప్పి మరియు అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కన్యారాశి, ఈ రోజు మీరు షేర్ మార్కెట్ నుండి మంచి లాభాలను పొందవచ్చు. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటే మీరు అకస్మాత్తుగా ముఖ్యమైన అవకాశాలను పొందవచ్చు. పెట్టుబడి పరంగా ఈరోజు అత్యంత అనుకూలమైనది. తులారాశి, ఈరోజు మీరు మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఐటీ మరియు బ్యాంకులతో అనుబంధించబడిన వారు తమ కెరీర్లో కొత్త ముఖ్యమైన మరియు మెరుగైన ఎంపికలను పొందవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ నమ్మవద్దు. మీరు వ్యాపారంలో కొత్త సాంకేతికతను ఉపయోగించడం నేర్చుకోవచ్చు. వృశ్చిక రాశి, ఈ రోజు మీరు మీ కుటుంబం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి సూచనలు తీసుకుని పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీకు సమస్యలు సృష్టించవచ్చు. మీరు ఆకస్మికంగా విదేశాలకు వెళ్లవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాలలో అజాగ్రత్తగా ఉండకండి. ధనురాశి, ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఏదైనా ఫిర్యాదు చేయవచ్చు. మీరు బీమా సంబంధిత వ్యాపారం నుండి లాభం పొందుతారు. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సోమరితనంలో సమయాన్ని వృథా చేయకూడదు. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. ఈ రోజు ఎవరికీ రుణాలు లేదా క్రెడిట్ ఇవ్వవద్దు. మకర రాశి, ఈరోజు మీ పనులన్నీ ప్రశాంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు తమ కెరీర్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. మీరు ఇంటి పునర్నిర్మాణం కోసం ప్లాన్ చేయవచ్చు.
మీ వైవాహిక సంబంధంలో ఉద్రిక్తత ఉంటుంది. కుంభరాశి కార్యాలయంలో మీ కృషి ప్రశంసించబడుతుంది. మీ సామాజిక సర్కిల్ అభివృద్ధి చెందుతుంది. మీరు సాయంత్రం కుటుంబ సమేతంగా సందర్శనకు వెళ్లవచ్చు. భావోద్వేగాల కారణంగా ఎక్కువ ఖర్చు చేయవద్దు. మీరు ఉన్నత స్థానానికి పదోన్నతి పొందవచ్చు. మీరు కొత్త ప్రేమ సంబంధాన్ని అభివృద్ధి చేయవచ్చు. మీనరాశి ఈ రోజు మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ స్నేహితులతో వాగ్వాదాలకు దిగకండి. మీరు మీ వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. బృందస్ఫూర్తితో పనిచేయడం కార్యాలయంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మితిమీరిన ఆదర్శంగా ఉండకుండా ఉండాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.